యేసయ్య మీకు స్నేహితుడై ఉంటే అబ్రహాము అడిగినప్పుడు ఎలాగ దేవుడికి ఇచ్చేసాడో అలాగ మీ హృదయాన్ని ఇచ్చేస్తారు. మీరు మోషేలాగా ఎంత సమయమైన దేవుని దగ్గర వాడతారు. ఎటువంటి సీక్రెట్ అయినా దేవుని దగ్గర వచ్చి మీరు ఆయన్ని అడిగి తెలుసుకుంటారు. శత్రువులు ఎదుట నీ గిన్నె నిండి పొల్లి పారేటట్లుగా చేసే స్నేహితుడికి దగ్గరగా ఉండి దావీదులాగా తప్పు చేసినప్పుడు క్షమించమని అడిగి హృదయాన్ని కుమ్మరించి స్నేహాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడు. ఎవరు? సౌలు తరుముకుంటూ వస్తున్న అభిషేకించబడిన వ్యక్తి గురించి ఒక్క మాట అనకుండా దేవునితో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకోకుండా ఆ రాజుగా అభిషేకించేశారు కదా, నేను విర్రవేగకుండా ఎన్నిసార్లు అంటాడు, నేను సచ్చిన కుక్కతో సమానం, నా జోలికి మీరు ఎందుకు వస్తారు, నా జోలికి ఎందుకు, నీ కుక్కతో సమానం అంటాడు. అభిషేకించబడ్డానికి గర్వించాలి. దేవునితో సహవాసం ఉన్న వ్యక్తి తను తాను తగ్గించుకుంటాడు, హెచ్చించబడతాడు. ఆమె చెప్పండి గట్టిగా.